చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి అవకాశం కల్లా దేవుడు మార్గం చేస్తాడని విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు గొప్ప కార్యం చేసేలాగా మీరే ప్రార్థన చేయాలని సంకల్పాలు నా కోసం నా కుటుంబం కోసం నా కుమారుడు ఆటోలో తోడు పిల్లలు వచ్చేలాగా నా బతుకని కోసం నేను కూడా వచ్చేలాగా మార్గాలు దేవుడు తెచ్చేలాగా నా కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. విశ్వాసం దేవుడు శుక్రవారం నాడు బిడ్డ హాస్పిటల్ నాడు 11 కాడి నుంచి తెల్లవారు ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారినాక మళ్ళీ 11కి మళ్ళీ ఏడుస్తున్నాడు. పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యారండి రాత్రి అల్లా ఏడ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మా చేసాడండి ఏడుస్తాడండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. నేను కూడా ప్రార్థన చేసి ఏసరక్షణ రాసయ్యా ఈ బిడ్డకి ఏడవకుండా సహాయం చేయండి. సరిగ్గా నేను శ్వాసం చెప్పుకుంటానని అనుకున్నాను. దేవుడు మరి కొత్త పగలంతా ఏడలేదు. మళ్ళీ రాత్రి ఏడవకుండా పెట్టాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మా కోసం మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తే ఈ శిరసాక్షం దేవుడు దీవించింది. సాక్ష్యం ఏంటంటే మా పాప జ్వరం తగ్గిందండి. బిడ్డగా జ్వరం తగ్గితే సాక్ష్యం చెప్పుకోవడానికి సరిగ్గా అనుకున్నా. అమ్మగారు ప్రార్థన చేశారు. ఆ బిడ్డగా గ్లూకోజ్ వస్తుంది. సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు. దేవుని గత దినవలని మన కుటుంబాన్ని సంఘాలను కాపాడి సజీవుల నుంచి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని వాక్యమును ప్రకటించే కృపనిచ్చినాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెలిసినట్లయితే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా నేనేమి చేయవలనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన నీకు చెప్పబడునని నాతో అనెను. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే నేనేమి చేయవలెను. ఏంటి చెప్పండి? ఎవరిని అడగాలి ఈ మాట? అది ఈ మాట ద్వారా దేవుడు మనతో ఈ దేవుడు మాట్లాడును గాక. ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన జీవితంలో జరిగిన సంఘటనను వివరిస్తున్నాడు. ఆయన తన జీవితంలో దేవుడు ఎలా దర్శించాడో, ఆయన మహిమ ఎలా వచ్చిందో అక్కడున్న సహోదరులకి, తన తోటి శిష్యులకు, అలాగే సువార్త నిమిత్తమై వెళ్ళిన ప్రజలందరికీ కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమనంటే పూర్వము నేను క్రైస్తవులని, అనేక మంది విశ్వాసులను నేను హింసిస్తూ ఉన్నాను, బాధ పెడుతున్నా. ఒక ఆడక సమయంలో కొన్ని శాస్త్రములు పర్మిషన్ తీసుకుని క్రైస్తవుని హింసించడానికి వెళుతూ ఉండగా త్రోవలో మార్గం మధ్యలో దేవుని వెలుగొచ్చి నా మీద ప్రకాశించింది. ఎప్పుడైతే ఆ వెలుగు నా మీద ప్రకాశించిందో ఈ పౌలు ఆ సమయంలో అంటున్నాడు కదా, నేను చూడలేక అంధుడనైపోయాను. ఆయనతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు ఏం చెయ్యాలో తెలియట్లా. ఏ మహిమ వచ్చి ఆయన ఆవరించిందో, ఏ మహిమ వచ్చి ఆయన కనపడిందో తెలియక ఎటు తోచనే స్థితిలో ఉంటే శిష్యులతో చెప్తున్నాడు కదా, నన్ను తీసుకుని మీరు వెళ్ళండి. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడ రాయబడుతుంది. పౌలు ఆ సమయంలో ప్రభువా నేనేమి చేయవలెను అని అడిగాడంటే, ఎవరిని అడిగాడు? మనుషులను అడిగాడా లేదా దేవుడిని అడిగాడా? కొన్నిసార్లు మన జీవితంలో ఏం చేయాలో తోచని స్థితిలో ఒక 10 మందికి మనం అడుగుతాం, నేనేం చేయాలి, ఏం చేయమంటావు, ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒక సలహా ఇవ్వు అని మన జీవితంలో అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం మనం అలాగే ముందుకు వెళతాము. కొన్నిసార్లు మన జీవితాలు అటువంటి సమయంలో దేవుడు తోడుగున్నా పర్వాలా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడి దయందును ఈ మనుషుల దయందును ఏం చేయాలంట, నీవు వర్ధిల్లాలి. అటువంటి సమయంలో దేవుని దయ కోరుకోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి నేనేమి చేయాలి అని నువ్వు అడిగిన తర్వాత వారు ఏదో చెప్తారు, దాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతూ
కొనసాగుతుండగా మధ్యలో అడ్డుబండ తగిలినట్టు లేకపోతే పాదములకు రాయి తగిలినట్లు మన జీవితం ఆగిపోయిన తర్వాత అప్పుడు నేనేం చేయాలి ప్రభువా అని మన జీవితంలో ఆ సమయంలో వెనక్కి తిరిగి అడుగటం వల్ల ఉపయోగం లేదు. మన జీవితం ముందుకు వెళుతుందంటే మొట్టమొదటిగా దేవుని అడగవలసింది, ప్రభువా నేనేమి చేయాలి, నీవు చేయవలసినది ఏంటిదో ఇక్కడ పౌలు అంటున్నాడు. నేను ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, నీవు లేచి ఈ దమస్కులోనికి వెళ్ళు, నువ్వు అక్కడ ఏం చేయాలో నేను దానిని సమస్తము కూడా నియమించి నీకు తెలియపరచబోతున్నాను. హల్లెలూయా. ఏం చేయాలో కొన్నిసార్లు ఏమి తోచని స్థితిలో ఉంటే నా దేవుడు అనంత జ్ఞాని, సొలొమోను కంటే కూడా జ్ఞానవంతుడై ఉన్న దేవుడిని అడుగు, ప్రభువా నేనేం చేయాలి, నేను ఏం చేయటం నీకు ఇష్టమో. పౌలు అడుగుతున్నట్లుగా ఏం చేయాలి అంటే నువ్వు వెళ్ళు, నేను మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేశాను, అన్నీ కూడా నేను తెలియచేయబోతున్నా. పోగొట్టుకున్న నేత్రాలు అక్కడ దేవుడు ఇవ్వబోతున్నాడంట. అతని దృష్టి పొందుకున్నాడండి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడో, దేవుడి చేత పంపబడి ఉన్నాడు, అతను పోగొట్టుకున్న చూపు మరలా దేవుడు అతనికి అనుగ్రహించుకున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఏం చేయాలండి? మనం దేవుడి దగ్గర రాత్రి విన్నాం కదా, ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఏం చేయాలండి? ఉపకారం చేయి ఎదుటివారికి. ఏం చేయాలండి? ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు మన జీవితాల్లో మేలు చేయాలి. ఏం చేయాలని విన్నాం? ఎదుటి వారి దగ్గర ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగిన వరకు వారికి ఇచ్చి దేవుని మహిమపరచాలి. ఏం చేయాలండి? ఎదుటి వారిని క్షమించు. ఏం చేయాలండి? ఎదుటి వారి మీద దయ చూపించు. ఇటువంటి మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. మనం ఏం చేయాలో సమస్తము కూడా బోధించగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచనలు కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రయోగిస్తాం. ఏం చేయాలో కొన్నిసార్లు మధ్యలోకి వచ్చిన తర్వాత అర్థం కాని స్థితిలో ఉంటాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు సంఘం గుర్తొస్తుంది, అప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నా జీవితము అటు ఇటు కాకుండా మధ్యలో నా జీవితం అంతా కూడా సతమతమైపోతా ఉన్నది. ఎటు వెళ్ళాలో కూడా ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నావు. అదే మొదట నువ్వు దేవుని ఆశ్రయించి ప్రభువా నేను ఏం చేయాలని అడిగినట్లయితే దేవుడు చక్కటి ఆలోచన చెప్పడమే కాదు, నువ్వు వెళ్ళవలసిన త్రోవలన్నీ కూడా ఆయన నీకు బోధిస్తాడు కదా, నువ్వు వెళ్ళవలసిన మార్గంలన్నీ నీకు తెలియపరుస్తాడు కదా. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు జ్ఞానం అనుగురించి నువ్వు నడిపిస్తే తప్ప మేము నడవలేమని దేవుని మీద భారం వేయగలిగితే నువ్వేం చేయాలో సమస్తము కూడా ఆయన నీకు బోధించగలిగిన శక్తిమంతుడైన దేవుడు మనకు ఉండగా కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాగా మాటను పట్టుకుని ఏం చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి అని మనం అనుకుంటుంటాం. పౌలు తన జీవితం నేత్రాలు పోగొట్టుకుని ఇక ఇప్పుడు చూపు ఎలా వస్తుంది, నా దృష్టి ఎలా మళ్ళీ నేను పొందుకోవాలి, నా జీవితం ఎలా మార్చబడుతుంది, నేను చేయవలసిన క్రియలు ఏంటిది అని పౌలు అడుగుతుంటే దేవుడు చెప్పిన మాటను బట్టి తాను వెళుతున్నాడు. దేవుడు ఏది ప్రకటించాడో, ఎలాగ వెళ్ళిపోమన్నాడో, ఎక్కడికి ప్రయాణం చేయమన్నాడో, ఎక్కడికి వెళ్ళి ఆయన ఎదురు చూడమన్నాడో దాని ప్రకారం చేయటం వలన ఆయన నేత్రాలన్నీ మరలా తిరిగి తెరవబడ్డాయి. కొన్నిసార్లు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు ఇటువంటిది పని చేయమని నీకు బోధిస్తూ ఉంటాడు, ప్రకటిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన చెప్పినా సరే మనం చేయము. పౌలుకి ప్రకటించబడింది కాబట్టి దేవాలయంలో పొమ్మంటున్నాడు దేవుడు. నేను వెళ్ళనయ్యా దేవాలయంలోకి, నేను వెళ్ళవలసిన త్రోవలేదు వివరంగా చెప్తే నేను బయలుదేరతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది నాకు నచ్చని ప్లేస్ అయితే నేను అసలే క్రీస్తుకి విరోధిగా ఉన్నాను, హింసకుని, దూషకుని, హానికరుణ్ణి, ఎక్కడికి వెళ్ళకూడదో నువ్వు అక్కడికి పంపిస్తా అంటే నేను పోలేనయ్యా. దేవుడికి అటువంటి ఎదురు మాట చెప్పలేదండి. ఏం చేయాలన్నాడు? నేను చెప్తాను, నువ్వు బయలుదేరి ఆ ప్రాంతానికి నడుచుకుంటా వెళ్ళు. నువ్వేం చేయాలో దేవుడు చెప్తావాడండి. చెప్పిన తర్వాత కూడా నాకు వద్దని నువ్వు తలకై ఎగరేసేసి నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు అని నీ వంటి ఇంకెన్నడూ కూడా దేవుడు నీకు సలహా ఇవ్వడండి. తగిన జ్ఞానం ఇవ్వడం, తగిన తెలివి ఆలోచన నీకు రాదు. కొన్నిసార్లు అంటాం అప్పటికప్పుడు ఆలోచన ఎత్తాడట్టిందండి, ఏంటోనండి ఈ ఆలోచన జీవితం ఎలా వచ్చిందో కూడా తెలియదు, టక్మని వచ్చేసింది అనుకుంటా. అది మన జ్ఞానమో జీడిపప్పో తేనె తాగితే కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిన జ్ఞానం అది. ఈ భూలోకంలో నమ్ముకొని జీవిస్తున్నామేమో,
నీకు దేవుడు తగిన ఆలోచనలు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడంటే, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎటువంటి పని చేయమని నీకు బోధిస్తున్నాడంటే ఆయన దేవుని యొద్ద నుంచి వస్తున్న జ్ఞానం అయి ఉంటుంది, లేకపోతే దేవుడిని నోట పెట్టిన మాట అయి ఉంటుంది, దేవుడిని ప్రకటిస్తున్న విషయం అయి ఉంటుంది. దాన్ని నిమిత్తమైన ఆలోచన చేసి ఇది ఆత్మ సంబంధంగా దేవుడు నాకు అనుగ్రహించినదే అని నువ్వు గమనించి ముందుకు వెళితే నువ్వు ఏం చేయాలో, ఎలాగ ఉండాలో, ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎక్కడ జీవించాలో అన్నిటిని కూడా చేయవలసింది ప్రతిదీ కూడా దేవుడు బోధించి ప్రకటించినప్పుడు దానిలో నుంచి నువ్వు చేయగలిగితే ఎక్కడ కూడా నష్టము చూడకోకుండా మేలుల బాటలో నీవు నడవగలవు. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని లేఖనంలో రాయబడుతూ ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు సౌలును అభిషేకించాడంట. తైలపు బుడ్డి ఒకటి తీసుకుని వచ్చి అతని తల మీద నూనె పోసి అభిషేకించి ఆయన అంటున్నాడు కదా, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత నీవు చేయవలసిన పనులు ఏంటిదో సమూయేలు చెప్తున్నాడు. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకబోయిన గార్ధబములు దొరికినవి. తన గార్ధబముల కొరకు చింతింపగా నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునుని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పొదురు. జరగబోయే విషయమును ఈయన తెలియపరుస్తున్నాడు. అందుకనే సమూయేలు పేరు ఏమై ఉన్నదంట? దీర్ఘదర్శి, జరగబోయే విషయాలు తెలియపరిచేవాడు. సౌలుతో చెప్తున్నాడు, సౌలను బయలుదేరి నా యొద్ద నుంచి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా జరిగేది ఏంటిదంటే రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు కనబడతారు. వారు ఉండి చెప్పే మాట ఏంటిదంటే, గార్ధబములు దొరికినవయ్యా, నీవేమో రావలేదు, ఆలస్యం అయిపోయినది, కొన్ని దినములు గడిచిపోయి నీ తండ్రి ఇంటి దగ్గర కంగారు పడుతున్నాడు అని ఈ మాటను తెలియపరుస్తాడు. ఆయన తండ్రి ఇంటి దగ్గర ఉంటున్నాడు కదా, నేనేం చెయ్యాలి? ఎప్పుడు గాడిదలు వెతకడానికి వెళ్ళినా కుమారుడు తిరిగి రాలేదు, నేను ఏమి చేతును అని తన జీవితంలో ఇటువంటి మాట పలుకుతున్నాడు అని 2 మనుషులు కూడా సౌలు వస్తుంటే ఈ మాట నీతో పలుకుతారు అని సమూయేలు తెలియపరిచాడు. అదే ప్రకారంగా సౌలు అక్కడికి వెళ్ళగానే 2 మనుషులు కనబడి, సౌలా నువ్వేం చింతించవద్దు, నువ్వేమి బాధపడనక్కర్లా, నువ్వేం వెతకనవసరం లేదు, పోయిన గాడిదలన్నీ దొరికినవి, అవి మన ఇంటి దగ్గర ఉన్నాయి, కానీ నీ తండ్రి నీ నిమిత్తమై చింతపడుతున్నాడు, నువ్వు ఇంకా రాలేదు కదా, నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎటు వెళితే నాకు సమాధానం దొరుకుతుంది, ఎటు వెళితే నా జీవితానికి కుమారుడు కనిపిస్తాడు, నేను ఎటు వెళ్ళటం వల్ల ఆయన వెతకగలను అని తన జీవితంలో కలవరపడుతున్నాడు. కాబట్టి నువ్వు తిరిగి తండ్రి ఇంటికి రమ్మని చెప్పి 2 మనుషులు కూడా సౌలుకి తెలియపరుస్తున్న మాట. వారి జీవితము సమాధి దగ్గర ఉండడం అంటే ఏమీ లేని స్థితి, నిర్జీవమైన స్థితి. ఇంటి దగ్గర కంగారు పడుతున్నాడు. ఎందుకంటే సౌలు అంటే అతి ప్రీతి కలిగిన వాడు, ఇతడంటే సౌందర్యవంతుడై ఉన్నాడు, అందమ కలిగిన వాడు. ఇటువంటి వ్యక్తి ఏమైపోయాడని అక్కడ దిగులు పడుతుంటే వీరు నిర్జీవమైన దాని దగ్గర నిలబడ్డారు, జీవము లేని దాని దగ్గర నిలబడ్డారు. ఇందుకే నిలబడడానికి కారణం ఏంటిదంటే, ఏం చేయాలి? మేము ఏమి చేయటం వల్ల ఉపయోగం? ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళావో తెలియదు, అనేక ప్రాంతాలు మేము తిరుగుతూనే ఉన్నాం, అనేక మనుషులను అడుగుతూనే ఉన్నాం, అయ్యా సౌలేను కనబడ్డా, నీ ఎదురుగా వచ్చాడా, మీ ప్రాంతంలో సంచరిస్తున్నాడా, కొన్ని దినముల క్రితము గాడిదలు పోయి నేను వెళ్ళాడయ్యా, ఆయన రాలేదు అని ఎతుకుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి సమయంలో సమూయేలు అంటున్నాడు, నువ్వు బయలుదేరిక నుంచి వెళ్ళు. నీ తండ్రి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సతమతమైపోతున్నాడు, ఇంటి దగ్గర ఉండి కంగారు పడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఎవరి నిమిత్తమై? నీ నిమిత్తమై నువ్వు బయలుదేరి వెళ్ళు. ఆ 2 మనుషులు ఏ మాటలు నీతో ప్రకటిస్తారు? అటువంటి సమయంలో ఇతడు ఖాళీగా వెళ్ళిపోయాడు. ఎత్తుక్కుంటా తిరిగి వస్తున్నప్పుడు తైలాభిషేకంతో నింపబడి తన గృహానికి వెళుతున్నాడండి.
మొదట ఏమీ లేని స్థితికి ఒక సామాన్యమైన మనుషుడిగా రోడ్డెంబట్టి ఆ త్రోవలు ఈ త్రోవల్లో గాడిదలు వెతుక్కుంటూ వస్తున్నాడు. అటువంటి సమయంలో తిరిగి వెళుతున్నప్పుడు ఒక సింహాసనాన్ని ఆయన సొంతం చేసుకుని ఇంటికి వెళుతున్నాడు. ఒక అధికారాన్ని పొందుకుని వెళుతున్నాడు. తన తండ్రి అనుకున్నాను ఏం చేయాలి, కుమారుడు వస్తా ఉన్నాడు అతని యొద్దకు. ఒక సింహాసనాన్ని సొంతం చేసుకుని ఒక రాజ్యాధికారాన్ని పట్టుకుని ఆయన సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమి లేని స్థితిలో కలవరపడుతున్నాడేమో, ఏమి లేని స్థితిలో ఆందోళన చెందుతున్నాడేమో, గాడిదల కోసం వెతకడానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఏమైపోయాడని తెలియట్లేదేమో. అటువంటి సమయంలో సమూయేలు మాట్లాడుతున్నాడు కదా, ఈయన అభిషేకించి ఈయన ప్రజల మీద నాయకుడిగా నియమించి అతను ఆ సమయంలో ఇంటికి పంపిస్తున్నాడు. అప్పుడు తన జీవితంలో తెలుసుకున్న మాట ఏంటిదంటే, నా కుమారుడైన సౌలు ఒక రాజ్యానికి ఒక ప్రజలకు ఆయన అధికారిగా నియమించబడి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుని మాటలు వింటున్న మనం ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి నీవు మాట్లాడగలిగితే ఏం చేయాలో, ఎలా బోధించాలో, ఎలా నిలబడాలో సమస్తము కూడా ఆయన నీకు తెలియపరచగలడు. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో అప్పుడు సమయాలు చూసుకోవడానికి ఇటువంటి గడియారాలు లేవంట. ఆ సమయంలో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ఒక దేశానికి చెందిన రాజు ఏం చేశాడంటే దినమును 3 భాగాలుగా విభజించాడు. ఒక్కొక్క భాగం వచ్చి 8 గంటలు. 3 8లు ఎంత? నాకంటే వీక్గా ఉన్నారు లెక్కల్లో. 3 భాగాలుగా చేస్తే 8 3 8లు ఎంత అండి? 24. దినమునికి ఎన్ని గంటలు? 24 గంటలు. 3 భాగాలుగా చేశాడు. ఒక భాగం తినటానికంట, ఇంకొక భాగం విశ్రాంతి తీసుకోవడానికి, ఇంకొక భాగమేమో తన రాజ్యంలో సైన్యాధికారులు, తన రాజ్యంలో ప్రజలందరితో కలిసి సంతోషించడం, వినోదాలు చేయటం, ఇటువంటిది. ఇలాగా 3 8లు 3 భాగాలుగా చేసుకున్నాడు. మరి ఇప్పుడు సమయం తెలియాలి కదా. తెలియటానికి ఏం చేశాడంటే ఆయన పెద్ద పెద్ద 3 క్యాండిల్స్, కవ్వొత్తులు తయారు చేసుకున్నాడు. వాటిని తయారు చేసుకుని ఈ 8 గంటల వరకు కూడా ఒక కవ్వొత్తు ఎలిగి అలా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోగానే ఆ 8 గంటలు అయిపోయింది. రెండో క్యాండిల్ తీసుకొచ్చి పెడతాడు. ఈ 8 గంటలు కూడా విశ్రాంతి. అది కరిగిపోయేదాకా అక్కడున్న పరిచారకుల, సైన్యాధిపతులు నిద్ర నుంచి అతను లేవనెత్తకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. మూడవది వినోదాల కొరకు ఒక కవ్వొత్తును తయారు చేసుకున్నాడు. దాన్ని అక్కడ పెట్టాడు. 8 గంటలు కవ్వొత్తు అయిపోయేదాకా వినోదము, సంతోషించడము, ఇక తినటము, త్రాగటం ఇక తన ఇష్టం. ఇలాగా సమయాన్ని 3 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కవ్వొత్తుని తయారు చేసుకున్నాడంట. ఇలా తయారు చేసుకున్న తర్వాత నిదానంగా వేసాడంటే ఒక పెన్ను తీసుకుని కవ్వొత్తి మీద గీతలు గీశాడు. ఒక 3 గీతలు, 4 గీతలు, 8 గీతల వరకు గీశాడు. ఒక్కొక్క గీత వచ్చి 1 గంట. అలాగే తన కాలాన్ని విభజించి సమయాన్ని విభజించుకుని నిదానంగా తన కాలాన్ని తెలుసుకున్నాడంట. తన రాజ్యంలో ఉన్నవారిని అడిగాడు, అయ్యా సమయాన్ని ఎలా తెలుసుకోవాలి, కాలాన్ని ఎలా తెలుసుకోవాలి, కరెక్ట్గా నేను తెలుసుకోవాలని తన జీవితం ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన బట్టి తను అనుకున్నాడు ప్రజలు ఏదో చేయాలని కాదు, నేను ఏదైనా చేయాలని తన జీవితంలో అనుకుని ఇటువంటి దానిని ఆ సమయంలో ఆ దేశంలో ఉన్న నాయకుడు, రాజు కనుగొన్నాడంట. దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? దేవుడి దగ్గర ఉన్న మనం చేయవలసినది ఏంటిది? నేను ఏం చేయాలి ప్రభువా? సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నేనేం చేయాలయ్యా? సమయం ఉన్నప్పుడు స్తుతించడం నేర్చుకోవాలి. నేను ఏం చేయాలయ్యా? ఎదుట వారి ఎడల మనం ప్రేమ కలిగి కీర్తనలో చదివాం కదా, దయ చూపిస్తూ ఉండాలి. ఏం చేయాలయ్యా? యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? సద్భావం చూపించాలి. ఎప్పుడైతే నువ్వు ఇటువంటివన్నీ పనులు చేయగలుగుతావంటావో నువ్వేం చేయాలో సమస్తం కూడా తర్వాత నీకు ఆయన బోధిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మనం ఏది చేయాలో, ఎలాగ ఉండాలో అన్నిటినీ తెలియపరచగలిగిన దేవుడు మన దేవుడై ఉండగా మనం ఏది చేయాలో, ఎలాగ చేయాలో అన్నిటిని ఆయన తెలియపరుస్తాడు. మనం అనుకుంటాం ఏం చేయాలండి?
ఏమి తెలియని స్థితిలో మనం ఏం చేయాలో తెలియక కొంతమంది అడుగుతూ ఉంటాం. ఆ త్రోవను పోయేవారినో పక్కవారినో వాళ్ళనో లేకపోతే తెలిసిన వారినో లేకపోతే పెద్దవారినో ఇంకెవరైనా సరే బంధువులను వాళ్ళని ఏం చెయ్యాలి అని అంటాం. నువ్వు ఇటు పని చెయ్యి, నేను పర్లేదు, నీకేం కాదులంట. తీరా ప్రారంభించబడిన తర్వాత దానిలో కూడా మనం కొన్నిసార్లు వెనకడుగు వేస్తున్నప్పుడు మరలా ఫోన్ చేసి నేను ఈ పని చేయమన్నా కొన్ని చేస్తాను, నాకు తెలియదులే, నువ్వు చేసుకుని తిప్పలు నువ్వు పడు అంటారు. అయిపోయా. దేవుడైతే వాళ్ళు విడిచిపెట్టడండి. నడి మధ్యలో ఉండగా ప్రభువా ఇప్పుడు నేనేం చెయ్యాలయ్యా అంటే వెన్ను తట్టి ఆలోచన చెప్పి నేను నడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. నడి మధ్యలో నీ జీవితాన్ని విడిచిపెట్టేవాడు కాదు. మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఏమీ తెలియట్లేదని ఆయన మాట అడ్డం వేసి తప్పించుకునేవాడు కాదు. అటువంటి అలవాటు, అటువంటి లక్షణము, స్వభావము దేవునిలో లేనే లేదంట. మన ఎదుటివారి ఎడల మనం ఏ విధంగా కలిగి ఉండాలి, ఏం చేయాలండి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది కదా. యోహాను అక్కడున్న ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంట. యోహాను రాసిన సువార్త, అదే లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అలాగైతే మేమేమి చేయవలని అతన్ని అడుగగా, 2 అంగీలు ఉన్నవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలంట, ఆహారం గలవాడు అలాగే చేయాలి. అలాగే సుంకర్లు కూడా అడుగుతున్నారు, బాప్టిజం పొందడానికి వచ్చి బోధకుడా మేమేమి చేయవలను ఆయన అడిగితే ఆయన అంటున్నాడు కదా, ఎక్కువ ఎవరి వద్ద కూడా తీసుకొనవద్దు. 3వది సైనికులు వచ్చాయా మేమేమి చేయాలి అని అడుగుతుంటే ఎవరిని కూడా బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయవద్దు. మీ జీతములతో మీరేం చేయాలి, తృప్తి పొందండి. అక్కడున్న ప్రజలందరికీ తెలియపరుస్తున్న మాటలు. రక్షణ పొందటానికి వారు వచ్చారు, బాప్టిజంలు పొందటానికి వచ్చారు. అక్కడ యోహాను ప్రకటిస్తున్న సువార్తను వింటున్నారు. వారందరికీ కూడా అప్పటి వరకు రక్షణ తెలియలా, బాప్టిజంలు పొందడం తెలియలా. పొందటానికి ముందుగా ఏం విడిచిపెట్టాలి, ఏమి కలిగి ఉండాలో తెలియలా. మేము ఏం చేయాలయ్యా, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే లేని వారికి వస్త్రాలు ఇవ్వు, నీ దగ్గర ఆహారం ఉంటే లేని వారికి కొద్దిగా ఆహారం పెట్టు. సుంకర్లు అయితే మీరు ఎవరి దగ్గర అయితే పన్ను కట్టించుకుంటున్నారో ఎక్కువ కట్టించుకోమాకండి, నిర్ణయింపబడిన దాని ప్రకారంగానే మీరు న్యాయంగా పన్ను కట్టించుకోండి, కానీ ఎక్కువగా అక్రమంగా ఎవరి దగ్గర తీసుకోవద్దు. సైనికులు పిలిచి చెప్తూ ఉన్నాడు, మేమేం చేయాలయ్యా, సైనికులారా మీరు ఎవరిని బాధ పెట్టవద్దు. సైనికులైన వారు ఎదుటివారు నిందలు వేస్తారేమో, మీరు అటువంటి నిందలు వేయవద్దు. మీరు బాధ పెట్టో నిందలు వేసో వారి దగ్గర నుంచి లంచములో డబ్బులు ఆశించి నిందలు వేస్తారేమో, అటువంటిది మీరు చేయవద్దు. మీకు ఇవ్వబడుతున్న జీతములతోనే మీరు తృప్తి పొందండి. ఇది చేసి మీరందరూ కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మనము అక్కడ ప్రజలందరూ యోహాన్ని అడిగినప్పుడు ఆయన ప్రకటించిన మాటలు ఇవే. మరి మేమేం చేయాలండి? ఇవన్నీ కూడా ఆ దినంలో ఉన్న ప్రజలకే కాదు, ఈ దినంలో ఉన్న మనకి కూడా వర్తిస్తాయి. ఏం చేయాలండి? నీ దగ్గర ఏమన్నా సరే వస్త్రాలు ఉంటే లేని వారికో పేదవారికో దాన్ని ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఇంకా నీకు రెట్టింపు ఇవ్వబడతాయంట. ఎవరైనా నీ దృష్టి ఎదుట ఆహారం లేక వారు అలమటించబోతూ ఉంటే నీ దగ్గర ఉన్న దానిలో వానికి ఆహారం పెట్టి సంతోషపెట్టు. ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టవద్దు, ఎవరి దగ్గర అక్రమమైన సొమ్మును తీసుకొనవద్దు, ఎవరిని మీద కూడా అపనిందలు వేయవద్దు. ఏది కూడా దేవునికి విరోధమైనది, మనుషులను బాధ పెట్టేది, మనుషులకి ఎదుట మనం వేదన వారికి కలిగించేది, వారిని గాయపరిచే పనులను చేయవద్దు. మరి ఏం చేయాలయ్యా? నిర్ణయించబడిన ప్రకారంగానే వాక్యంలో చెప్పబడుతున్నట్లుగానే యేసు మీకు బోధించినట్లుగానే ఈ 4 సువార్తల్లో ఆయన ఎలాగ బోధించాడో, ఏ విధంగా జీవించమన్నాడో, ఏదిని చేయమంటున్నాడో, దేనిని ప్రకటించమన్నాడో, ఎలాగ జీవించమన్నాడో దాని ప్రకారం మీరు జీవించండి. అదే దేవుని వాక్యం చెప్తుంది. నేనేం చెయ్యాలయ్యా? ఎవరిని అడగవసరం లేదండి. మన దగ్గర ఉన్న పాత నిబంధన క్రొత్త నిబంధన తెలిస్తే చాలు, నువ్వేం చేయాలో సమస్తం ఇదే నీకు బోధిస్తుందంట.
ఇది జ్ఞానం ఇచ్చేది, తెలివిచ్చేది. ఇది మన జీవితాలకి దీపమై ఉన్నదంట. మన త్రోవలన్నిటికీ వెలుగునిచ్చేది, మన జీవితాన్ని బలపరిచేది, దేవునిలో నిలబెట్టగలిగిన శక్తి దీనికి ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఇది రెండంచుల ఖడ్గమై ఉండగా మనం ఇక మనుషుల దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధంగా ఏం చేయాలి, ఎలాగ నడుచుకోవాలి, ఏమీ తెలియలేని ఎవరిని అడగవసరంలా. నీ ఎదుట ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథమును తెరిచి నువ్వు చదవగలిగితే ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదు సమస్తాన్ని కూడా ప్రకటించగలిగిన శక్తి పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉన్నది. ఈ మాటలు మన జీవితంలో నేర్చుకోవాలి. మనం ఏం చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఎలాగ నడుచుకోవాలో, దేన్ని బోధించాలో, దేని ప్రకారం నడుచుకోవాలో ఇదంతా నీకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదండి. వాళ్ళని అడిగాం సలహా, వీళ్ళని అడిగాం, వాళ్ళ దగ్గరికి పోయాం, ఇటు పోయాం, అటు పోయాం, అంతా ఇక్కడే ఉంది కదండి. అటు ఇటు పోవటం ఎందుకు? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడాయంటే మాట్లాడ్డాయినా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న నాకు ఆలోచనలు ఏమీ రావట్లేదయ్యా అంటే ఆయన నీతో మాట్లాడ్డా. ఎలాగ నడుచుకోవాలో తెలియట్లేదయ్యా అంటే దేవుడు ఏదో ఒక రూపంలో నేను దర్శిస్తాడు కదా. వారి జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉండి ప్రార్థనలో కూర్చుంటే ప్రభు ఏం చేయాలయ్యా ఏమీ తెలియట్లేదంటే దేవుడు నీకు ప్రార్థనలో ఉండి నీతో మాట్లాడతాడు కదా. నీ జ్ఞానాన్ని ఉపయోగించవద్దు, అది దేవుని దృష్టిలో వెర్రితనమంట. మన జ్ఞానము, మన తెలివి దేవుని దృష్టిలో అసలు విలువే లేనిది. ఆయన జ్ఞానము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు. అటువంటి దేవుడు మన జీవితంలో ఉండగా మనం ఏం చేయాలో దానిని దేవునికి అప్పచెప్తే నువ్వు చేయవలసింది అన్నీ కూడా ఆయన నీకు ప్రకటిస్తాడు, బోధిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకు పెద్ద దాసుడు వెళుతున్నాడు, ప్రయాణం చేస్తూ మార్గమధ్యలో అబ్రహాం ఏం చెప్పాలని వెళ్ళి చెప్పిన పడిన ప్రాంతానికి వెళ్ళి కుమారుని నిమిత్తమై మీకు వివాహాన్ని సంబంధం తీసుకురా అన్నాడు. ఈయన బయలుదేరి వెళుతూ ఉండగా మార్గమధ్యలో కొన్ని విధములుగా తన ఆలోచనలు కలిగి మనసులో మాట్లాడుకుంటూ ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీ, నీ అడగగానే నీళ్లు పోసే స్త్రీ, అడగగానే అడగకపోయినా ఒంటెలకు కూడా నీళ్ళు ఇచ్చిన స్త్రీ ఎవరైతే ఉంటారో నా దాసునికి ఈమెను తీసుకుని వెళ్ళాలి అని తన జీవితంలో అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే విధంగా దాహంగా ఉందంటే ఈయనకి నీళ్ళు ఇవ్వటమే కాదు, తనతో పాటు ఉన్న పనివారికి ఒంటెలకు కూడా బావిలోంచి నీళ్లు చేది ఏం చేసిందంట వాటికి పోసింది. అక్కడికి బావి దగ్గరికి పోయిన తర్వాత అబ్బో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్త్రీలందరూ నీళ్లు తోడుకోవడానికి వచ్చారు కదా, ఇటువంటి సమయంలో ఏం మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి బుర్రగొక్కోలేదు, ఏం చేస్తే బాగుంటుంది అని దారిలో అనుకుంటూ వెళ్ళాడు. ప్రభువా నేను ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ మాటలు మాట్లాడతాను, ఈ మాటలు ఏ స్త్రీ అయితే సమ్మతిస్తుందో దాని ప్రకారం కానీ ఈమె నా యజమానికి కుమారుడికి భారీగా తేబడుతుంది. ఆ మాటలన్నీ కూడా దేవుడు విన్నాడు. పెద్ద దాసుడితో చెప్తున్నాడు, నువ్వు చేస్తుంది మంచి పనే, ఆయనతో పాటు దేవుడు తోడుగుండి నడిపిస్తూ ఉన్నాడు. వెళ్ళిన కార్యము సఫలపరిచాడంట. వెళ్ళక ముందు ఒక ఆలోచన ఉండాలి, మధ్యలో పోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి. అప్పుడు తల బాదుకొని నెత్తి బాదుకుంటే ఏమి లాభం? పని ప్రారంభిస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలా? దేవుణ్ణి అడిగితే మంచిదా, లేకపోతే ప్రార్థన చేసుకుంటే మంచిదా, కొన్ని దినాలు దేవుని దగ్గర కనిపెడితే మంచిదా, ఏం చేయాలి అని ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడిని అన్నిటిని బోధిస్తూ ఇలాగ నడుచుకుంటూ వెళితే ఇక ఏ పనిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని నిమిత్తం వెళ్ళినా దేవుడు దానిని నీ ఎడల నువ్వు ఆయన మీద ఆధారపడి నువ్వు వెళ్ళావు కాబట్టి దేవుడే దానిని సఫలపరచగలడు. యెహోషువ తనకు అర్థం కాని స్థితిలో ఉండి ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా ప్రజలందరూ హాయి పట్టణానికి వెళ్ళి హతులైపోతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు నిలవలేకపోతున్నారు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి?
తన ముఖము నేల మట్టిగా వచ్చి సాష్టాంగపడి ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నాడు. ప్రజలందరూ కూడా చనిపోతున్నారయ్యా, వారి ప్రాణాలు పోతున్నాయి. యోర్దాను నది నువ్వు దాటించి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎందుకు? అరణ్య ప్రాంతం నుంచి మమ్మల్ని నడిపిస్తుంది ఎందుకు? హాయి పట్టణంలో ప్రజలు ఉన్న వారి చేతిలో నశించిపోవటానికా? మా జీవితాలు ప్రాణాలు పోవటానికా? దేని నిమిత్తమై తీసుకొచ్చావయ్యా అని అంటుంటే దేవుడు అంటున్నాడు కదా, నేను ఏం చేయాలంటుంటే దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోషువా నువ్వు చేయవలసిన పని మీలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటే మీకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. మనలో ఇంత మోట ఉంచుకుని ప్రభువా నేను ఏం చేయాలంటే ఏం చేస్తాడు ఆయన? యెహోషువ వారిలో ఇంత పాపం ఉంచుకుని నేను ఏం చేయాలయ్యా అని దేవుడి మీద నిందలేయటం మొదలేశాడు. ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు? ఎందుకు మమ్మల్ని ఇక్కడ నడిపించావు? మమ్మల్ని తీసుకురావడానికి కారణం ఏంటిది? ఈ ప్రజలందరి ఎదుట మేము అవమానపరచబడుతున్నాం. ఈ యెహోషువ ఎన్నో మాటలు పలికి చివరికి దేవుడు అంటున్నాడు, ఏం చేయాలని నన్ను అడుగుతావేమయ్యా? మీలో పాపము దాగి ఉన్నది కదా, తీసుకొచ్చిన దానిని డారాలో దాచిపెట్టాడు కదా, శపించబడిన దానిని తీసుకొచ్చి మీ మధ్యలో ఉంచుకున్నారు కదా, ఇటువంటిది పరిహరించకుండా నేనేం చేయాలయ్యా? నువ్వేం చేస్తావయ్యా? నువ్వు అడుగుతావు ఏ లాభం? యెహోషువ లేచి వెళ్ళు. యెహోషువ వెంటనే బయలుదేరి తాను చేయవలసిన పని అంతటిని కూడా చేసి పాపాన్ని అక్కడి నుంచి ఆయన తుడిచిపెట్టేశాడంట. హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడిని ప్రభువా మేము అడుగుతానే ఉన్నాం, ఏం చేయాలి? ఏం మాట్లాడతలేదంటే ఏదో లోపం మనలో ఉండి ఉంటుంది. దానిని మనం పరిహరించుకుంటే దేవుని ఎదుట మనకు క్షమాపణ కలుగుతుంది. ఏం మాట్లాడతలేడే మోగోడా ఇంటైనా? ఏమి చూడట్లేదు నా వైపు, తన దృష్టి లేదనుకుంటా, లేకపోతే దేవుడు తన స్వరం వినిపింప చేయట్లేదంటే ఆయన మాట్లాడలేడు వాడు అంటే ఏంటి? కాదు, మనలో ఏదో తెలియనివి దేవుడికి నచ్చని క్రియలు అంటే వాటిని తొలగించుకుని దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు దేవుడు ప్రకటిస్తాడు, నువ్వు చేయవలసిన అన్నిటిని కూడా నీకు బోధిస్తాడండి. ఆయన నాతో మాట్లాడతలేదండి, దేవుడు నన్ను దర్శించట్లేదండి, చూడట్లేదు, మేలు చేయట్లా, ఆయన దీవించట్లేదు, బలపరచట్లేదు, ఏమీ లేదండి దేవుడి దగ్గర అంటే ఆయన ఏమి చేతగాని వాడని కాదు, మనము చేతగాని వారమై ఉన్నా. మనలోంచి వాటన్నిటిని తొలగించుకొని తీసివేసుకుంటే దేవుని ఎదుట ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో అన్నిటినీ చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడిని నమ్ముకొని ఉన్నావు కాబట్టి ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. సమస్తము కూడా చేయగలిగిన వాడే. ఏం చేయాలో తెలియట్లా, కంగారు పడిపోతున్నారు అక్కడ వారందరూ కూడా. విందు ప్రధాని కంగారు పడిపోతున్నాడు, ద్రాక్షారసం అయిపోయిందని. అక్కడ వడ్డించేవారు కంగారు పడుతున్నారు. వారందరూ కూడా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఈ మరియా యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళయ్యా, అక్కడ విందులో ద్రాక్షారసం అయిపోయినదంట. దేవుడు విననట్లుగా సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే, నాతో నీకేం పని? వెంటనే మరియా అంటుంది, ఆయన చెప్పినది మీరు చేయుడి. ఏం చేయాలో గాబరా పడుతున్న వారి జీవితంలో మరియా చెప్పే మాట, ఆయన చెప్పింది మీరు చేయండి. ఏం చెప్తున్నాడయ్యా? 6 రాతి బాణాల నిండా నీళ్ళు పోసి వాటిని విందు ప్రధాని వద్దకు తీసుకుని వెళ్ళి వాటిని పోసి మీరు ఇక వడ్డించండి, ఆ ద్రాక్షరసం ప్రజలందరికీ ఇవ్వండి. విందు ప్రధాని ఆశ్చర్యపోతున్నాడు. ముందు జబ్బుది పోసి తర్వాత మంచిది పోసారేంటయ్యా? ఇటువంటి సిద్ధాంతం పద్ధతి ఎక్కడా కూడా లేదే అని మాట్లాడుతుంటే వారందరూ కూడా ఆశ్చర్యపరిచే విధంగా వీరందరూ ఆ రాతి బాణంలో ఉండి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చబడిన దాన్ని తోడి వారికి పోస్తా ఉన్నారు. ఏం చేయాలని వారు అక్కడే ఉండి కంగారు పడుతూ అడివరికి తడి చేసి ఏం అవ్వదు. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళారు, ఎవరి మాట వినాలో వారి మాట విన్నారు, ఎవరు ఏది చేయమన్నారో ఆ పనిని వారు చేశారు.
ఏది చేయటం వలన విధులున్న లోటు పోడ్చబడుతుందో ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకు వెళ్ళిన తర్వాత ప్రభువా ఏం చేయమంటావంటే నేను చెప్పింది చేయమన్నప్పుడు వారు అదే ప్రకారం చేశారంట. దేవుడు చెప్పినా కొన్నిసార్లు మనం చేయము, దేవుని వాక్యం హెచ్చరించినా కొన్నిసార్లు చేయము. దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో దీని ప్రకారం చేయండి, మీరు దానిలో నుంచి అనేక మేలులు పొందుకుంటారు, దీవించబడతారని చెప్పిన కొన్నిసార్లు మనం చేయలేని స్థితిలో ఉంటాం. ఆ దినములలో యేసు ప్రభువారు చెప్పినట్లుగా ద్రాక్షారసం అయిపోతే ఈ నీటిని పోయమంటాడేంటి, రాతి బాణాల నిండా నీళ్ళు పోయమంటాడేంటి, ద్రాక్షారసం అయిపోతే ఎక్కడికి వెళ్ళి కొనుక్కురండో లేకపోతే వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకురండో పలానా చోటకని చెప్పకుండా నీళ్ళు పోయమంటున్నాడు కదా. ఏమో ఆయన చెప్పింది చేద్దాం, చేశారు కాబట్టి వారు కల్లార కార్యమును చూడగలిగారు. దేవుని మాటలు వింటున్న ఆయన జీవితంలో కొన్నిసార్లు ఇది చెయ్యండి, ఇలాగ నడుచుకున్నారు మనం చెప్తే మనం కొన్నిసార్లు అసలు మనం చేద్దాంలే నిదానంగా, కంగారే ఉంది, ఏం కొట్టుకుపోయింది అంటే ఇప్పుడు అని నిదానంగా ఉంటాం. ఏం కొట్టుకుపోవాలో మనమే కొట్టుకుపోతాం. నిలబడాలి మనం దేవుడి దగ్గర. నిలబడిన ప్రభువా నేను ఏం చెయ్యాలయ్యా నాకు బోధించు అంటే ఆయన బోధిస్తాడు. బోధించమన్న తర్వాత అబ్బో ఇంత పెద్దదైతే మనం చేయలేములేదు. దేవుడి దగ్గర అంత సమర్పణ లేదు, మన దగ్గర దేవుడి దగ్గర అటువంటి త్యాగము తగ్గింపు లేదు, మనం చేయలేమండి. వాక్యం ఎంత ఘాటుగా హెచ్చరిస్తూ ఉంటుంటే మనం ఎక్కడ చేస్తామండి, మనం చేయలేము, మన వాళ్ళకి కాదు అని కొన్నిసార్లు అనుకుంటే మన జీవితంలో ఏమి చేయలేని స్థితిలో ఉంటాం. మనం ఏం చేయాలయ్యా, నేనేం చేయాలి, గత వారం ఏం నేర్చుకున్నాం, మనము ఏమి నేర్చుకున్నాము, ఏం చేయాలయ్యా, దీన్ని స్వాధీనపరచుకోవాలి. అబ్బో ఇది వల్ల కాదులేండోయ్, మరి చేయమంటే ఇంకేం చేస్తాం, మళ్ళీ మీరు కూడా నీటిని తెచ్చి అబ్రక దబ్బర ద్రాక్షరసం అయిపోవాలి, ఇదిగా చేయమంది. నీ నాలుగు కొంత చూసావా, ఏం చేయాలి, నేనేం చేయాలయ్యా, నీ నాలుగు నీ స్వాధీనంలో ఉంచుకో. ఏం చేయాలయ్యా, వాడుక చొప్పున ప్రార్థన చేయమని శనివారం మాట్లాడాడు, అదే చెయ్యి. ఏం చేయాలయ్యా, నేను రాత్రి దేవుడు మాట్లాడాడు కదా, ఉపకారం చేయి ఎదుటి వారికి. ఇదే మనం చేయవలసిందండి. పెద్ద పెద్ద పనులు ఏం చేయబట్లా, లేదా ఒక బండను పైకెత్తి నెత్తి మీద వేసుకోమని చెప్పట్లా. అయినా ఇయే చేయమని ఏ క్రియలలో చూపించాలంటే ఏం చెయ్యాలయ్యా, ఇది చెయ్యండి చాలు. దేవుడు చెప్తున్న మాటలు అరుదుగా కనబడే ఉంటాయి అంటే కొన్ని తెల్లటి పిల్లులు. ఈ పిల్లులను వేటాడటానికి వేటగాళ్ళు బయలుదేరి వెళుతారు. ఆ పిల్లులు కొన్న స్వభావం ఏంటిదంటే తమ తెల్లటి వెంట్రుకలకి ఏదైనా చిన్న బురదంటినా సరే వెంటనే వాటిని కడుక్కుంటాయి అంటే వెళ్ళిపోయి. అవి బురదంటింది కదా అని చెప్పి మళ్ళీ తమ గృహంలోకి వెళ్ళిపోవంటాయి. ఈ వేటగాళ్ళు చేసే పని ఏంటంటే అవి గుహలో నుంచి బయటికి వస్తున్నాయని తెలవగా ఆ ద్వారం దగ్గర బురద రాస్తారంట చుట్టూ కూడా. రాసిన తర్వాత ఆ లోపల ఉన్న ఆ పిల్లులకి ఆ గుడారాన్ని కదిలించి అలికిడి చేస్తారు. ఇవి వెంటనే దానిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు తమ దేహానికి ఏమంటుతుంది, ఈ బురద అంటుతుంది. ఈ బురద అంటింది కదా అని చెప్పి మరలా అవి లోపలికి పరిగెత్తామండి, కడుక్కోవడానికి బయటికి పరిగెడతామంటే నీళ్ళ కోసం. అప్పుడు వేటగాళ్ళు ఈ తెల్లటి పిల్లులను టక్కుమని పట్టి వేటాడి వాటిని చంపి తీసుకుపోతారంట. బురద అంటింది కదా అని చెప్పి వాటిని ఉంచుకో, ప్రాణమైన పోగొట్టుకుంటాయి అంట అవి. వేటగాని చేతిలో తమ ప్రాణం విడిచిపెట్టడానికైనా సరే ఇవి బయటికి వచ్చి బురద అంటిందని తెలిసి లోపలికి పరిగెత్తవు, కానీ నీళ్ళల్లో మునిగి ఆ దేహాన్ని కట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా మధ్యలో పట్టబడి ప్రాణాలు పోగొట్టుకుంటాయంట. ఇవి అరుదుగా కనబడే తెల్లటి పిల్లులు. కాళ్ళకి బురదంటిందండి, అట్టాగి వెళ్ళిపోతావా లోపలికి, లేకపోతే కాళ్ళకి ఏమైనా మట్టి అంటింది ఏమన్నా గబుకుని తొక్కావనుకోండి అలాగే లోపలికి వెళ్ళిపోయి మంచం మీద కూర్చుంటావా, ఏం చేస్తుందా, కాళ్ళకి అంటిన దాన్ని కడుక్కుంటారా, ఎక్కి కూర్చుంటే మంచం మీద ఏమి దొక్కినా సరే అట్టకి వెళ్ళిపోతారేమో ఇంట్లోకి. మనం ఏం చేయాలో ఎలాగ నడుచుకోవాలో
దేవుని వాక్యం మనకు బోధిస్తూ ప్రకటిస్తున్న మాటలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపవాడొక్కడును కూడా లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఈ రోజులు ఇటువంటి మాట కనబడుతూ జరుగుతున్నాయి. వింటున్నారా? చేసిందల్లా చేసి నేనేం చేశాను అనరా? వింటున్నారా? మీరు వినే ఉంటారు. లోకంలో చేసిందల్లా చేసి, లేకపోతే పెట్టాల్సిన గొడవలలో పెట్టి, తగాదాలు పెట్టేసి, లేకపోతే కుటుంబాలు విడదీసేసి, ఇటువంటివన్నీ కూడా పక్క నుంచి అన్నీ చేసి నేనేం చేశా మీరు చూసామైంది. అక్కడ ఇర్మియా చెప్తున్నాడు, దేవుడంట చెవియొగ్గి ప్రతి మాటలు కూడా ఆలకిస్తున్నాడు. ఈ ఆలకించిన తర్వాత వారు పనికి మాలిన మాటలు వారు ఆడుతున్నా అవి కూడా ఆలకిస్తున్నారు. ఇవన్నీ విని వారు చేసే నేనేం చేసి తిని ఇక పశ్చాత్తాపం లేదంట. వారు చేసింది చెడుతనమే, వారు చేసింది మంచి మాటలు కాదు, చెడ్డ మాటలే. వారి మాటలన్నీ కూడా ఆయన వింటూనే ఉన్నాడు. అటువంటి సమయంలో నువ్వు చేసిన పని ఏంటిది? నువ్వు ఎందుకు ఇలా చేసి ఉన్నావు? ఇట్లా చేయటం యుక్తం కాదంటే నేనేం చేశా, నేనేం చేయాలో నాకు తెలీదు. ఇటువంటివి అబద్ధములు ఆడేవారు కనబడుతున్నారు. ఆయన అంటున్నాడు, ప్రతి మాటలు కూడా నేను వింటూనే ఉన్నా. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గం ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నారు. ఎందుకయ్యా మార్గం పరిగెత్తావు? ఆ మార్గం మంచిది కాదు, ఎందుకు వెళ్ళి నేను ఎప్పుడు పోయా? ఇక రెండో మాట లేదండి. అంత పెద్ద గొంతుకేసుకుని పడిపోతే ఇంకేం చెప్తారు సమాధానం? అడిగేటప్పుడేమో అయ్యా అటు చేయకూడదయ్యా, ఎందుకు ఆ పని చేసావు, అది మనకు తగదు కదా, ఎందుకు చేసావు, నేను ఎప్పుడు చేశానంట. వారిని ఈడేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఇక తోక ముడుచుకొని వెళ్ళిపోవటమే. ఇంత గొంతుకు పెద్దది వేసిన తర్వాత మళ్ళీ అదే గొంతుకి ఇక్కడ రాదయ్యే. ఇటువంటి మాటలన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడంట. నేనేమి చేసి నేనేం చేశానండి? అటువంటి నువ్వు చేస్తుంది తప్పమాట చేయకూడదు, అది దేవునికి ఇష్టమైనది కాదంటే నేనేం చేశాను అయ్యగారు తప్ప? మీకు తెలియదులే, పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు ఆయనకి తెలుసులే. ఇదొకటి మళ్ళీ నేనే గుడ్డోని అయినట్టు. నేను ఆయన పక్కన తిరగలేదా? అది చేయకూడదమ్మా, అది మంచిది కాదంటే పెద్ద అయ్యగారు ఉన్నప్పుడు ఏం అనలేదండి. ఆయన లేడు కాబట్టి నోరు బారేసుకుంటున్నా నువ్వు, లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి నీకు? ఒక ఆయన ఒక ఆమె ఎవరు అంటున్నాను, పెద్దయ్య గారు ఉన్నప్పుడు అంట మా ఇంట్లో గుట్టంతా ఆలకే చెప్పేవాడంట. ఇది ఎప్పుడు జరిగిందో? ఆయన ఎంత పెచ్చోడా ఏంటి? లోకంలో తిరిగి వచ్చాడు, అన్నీ నేర్చుకుని వచ్చాడు. మీ ఇంటిలో ఏ కూర కూడా చెప్పేవాడండి మా పెద్దయ్య గారు. మీరే చెప్పట్లేదని ఆ బాధ, నేను చెప్పట్లేదంట. ఇదేమిటి? మా ఇంట్లో గుట్టు మీకెందుకు? మీదేమని ఉంటే చెప్పు, నేనంట. మా పెద్దయ్య గారు చెప్పేవారండి, మీరే చెప్పట్లేదు. ఆయన ప్రతిదీ కూడా మాకు చెప్తామండి. ఇక ఉదయం దగ్గర నుంచి మాకేం ఫోన్ చేసేవాళ్ళు. ఇక భార్య భర్తలు ఇద్దరు కలిసి చెప్తున్నారు, ఇంటికి పోతే ఏమో ఏంటి చర్చికి రావట్లేదు, మందిరానికి రావట్లేదు అడి ఇటు చెప్తున్నారు. నేను చెప్పట్లేదని మానేసావేంది నువ్వు? నీ ఇంట్లో గుట్టు బయట పెట్టో మో. ఏమ్మా ఇటు జరిగిందంట కదా అండి. మీకెవరు చెప్పారు అయ్యారు? అదేం జరగలేదా, ఊరితే పుట్టిదే. తెలిసినా సరే అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారండి ప్రముఖులు. దేవుడి దగ్గర ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు మనకెందుకు?
ఎదుటివారు ఏం చేస్తున్నారు నీకెందుకు? ఎవరి మట్టుకు వాళ్ళే, ఎవరి జీవితాన్ని వారే, ఎవరి బ్రతుకులు వారే చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, దేవుని వాక్యం అది కాదు. నువ్వేం చేస్తున్నావు? నీ సొంత ఆలోచన, తలంపు, జ్ఞానం ప్రక్కన పెట్టి నువ్వు ఏం చేయాలో నీకు తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎలాగ ముందుకు వెళ్ళటం వల్ల జీవితం బాగుపడుతుందో తెలియదు. తెలియనప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడి దగ్గరికి వచ్చి మనకే తెలియదు, మళ్ళీ పక్క వాళ్ళకి సలహాలు ఎత్తాం. ఎడజేత్తం మంచిది, ఎడదేత్తం మా బాగుంటుంది, నేనేం చెయ్యాలి అని ఒక మాటగా నీతో అన్నారంటే అండి, చరిత్రలు చెప్పేస్తాం. ఇక మనకి మళ్ళీ ఒక తికానం ఉండదు. అయ్యే ఇప్పుడు శుభకార్యం జరుగుతుంది, నేనేం చెయ్యాలి అని అంటే చాలిక మొత్తం అయిపోద్ది. ఇక ఆ రోజున ఇలా చెయ్యి, మొత్తం తీసుకురా, ఆకు ఒక్క కూడా పెట్టాలి, అయ్యగారు వద్దంటాడేమో, పెట్టో, ఏమో కాదు పెట్టి, స్వీటును ఫ్రూట్ పెట్టాలి, మళ్ళీ బూందీ పెట్టకూడదు, కారం అంట అది పెట్టకూడదు అంట. మళ్ళీ ఏం చెయ్యాలని మాట నువ్వు చెప్పు, అడుగు. ఈ దాడి దోసేస్తావు, ఈ దీడి దోసేస్తావు, ఇక అయిపోయినట్టే. నువ్వేం చేయాలో తోటివారిని అడిగి తర్వాత దెబ్బలు తినేదానికంటే ప్రభువుని అడిగి, ప్రభు ఏం చేస్తే నా జీవితానికి మంచిదయ్యా అంటే, దేవుని ఆలోచనలు బట్టి నువ్వు నడుచుకుంటే నష్టము చూడక మేలు చూస్తావు. హల్లెలూయా. కొట్టబడుకోకుండా, బలహీనతలు జీవితంలో రాకుండా పోతుందండి. మనం చేసిన మర్చిపోతాడు, అది రాయబడుతుంది కదా, నేను అన్నీ వింటూనే ఉన్నా, ప్రతి మాటలు ఆలోకిస్తూనే ఉన్నా. ఏమో ఇటు చేసామండి, అవి నేనేం చేయలేదండి. బలహీనత ఇందు వాళ్ళు వచ్చి ఉంటుందమ్మా, మీరు పరీక్షించుకోవాలి. ఆ రోజు మీరు అట్లా చేయకోకుండా ఉంటే బాగుండేది. మీరు ఆ రోజున నట్టింట్లో 4 రాళ్ళు పెట్టి పొలాలు పోసి నెయ్యి పోసి వెలిగించే గొప్ప వెలిగించారు. అది నీకు అవసరమా అంటే, నేనేం చేయలేదండి. నేనెత్తు చేసా, ఈ అయ్యగారికి ఎవడు చెప్పాడో కానీ అన్నీ మోసుకొచ్చి చెప్తా ఉంటే, అట్లా చేయటం వల్ల ఏమైనా కొట్టబడ్డా సరి చేసుకుంటే నేను చేయలేదండి. ఇటువంటివన్నీ కూడా మనం కొన్నిసార్లు చేసి, ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో చదివినట్లుగా నేనేం చేశాను, నువ్వేం చేసావో దేవుడు చూస్తూనే ఉన్నాడు, దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు, ప్రతి మాట కూడా ఆయన వింటూనే ఉన్నాడు. జాగ్రత్తగా మనం జీవితాలు ఉండి జీవిస్తే నీకే సమస్తము బోధిస్తాడు, నీకే అన్నీ చెప్తూ ఉంటాడు, నీకు అన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకవేళ చేసిన తర్వాత అది తప్పైతే, ప్రభువా నేను చేసింది పొరపాటే, తప్పే, ఇక్కడ రాయబడుతున్నట్టుగా వారు చెడితామని గురించి పశ్చాత్తాపడువాడు ఒక్కడు కూడా లేడంట. తప్పు చేసావు, తెలియకో తెలుసో చేసావు, ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు, ప్రభు నేను చేసిన తప్పే, నీకు నీ వాక్యానికి మందిరానికి విరోధంగా నేను జీవించానయ్యా, అది నా జీవితంలో పొరపాటే అని ఒప్పుకుంటే అది మంచిదే. కానీ ఒప్పుకుండా దాన్ని కప్పిపెట్టి నేనేం చేశానంటే నువ్వేం చేసావో దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని నీ జీవితంలో క్షమాపణ పొందితే నీ జీవితం ఆయన ద్వారా కనికరించబడుతుంది. అందువల్ల నేర్చుకోవాల్సింది ఈరోజు మనం ఏం చేయాలంట, బైబిల్ గ్రంథం మన అంశం ఏంటిది? రోజున ఏం చేయాలి, నేను ఏం చెయ్యాలి అని ఎవరిని అడగాలి? నువ్వు దేవుడిని అడుగు. అప్పుడే దేవుడు తగిన సమాధానం ఇచ్చి నీ జీవితాన్ని చక్కటి ఆలోచనలు తలంపులిచ్చి నిన్ను నడిపించగలడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతిదాని విషయమై దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఏం చెయ్యాలి? మా కాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర అడుగు. కొన్ని ఆలోచనల వలనో తలంపుల వలనో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుని మందిరంలో ఉన్నావేమో, ఆయన అడుగు, ప్రభువా నేనేం చేయాలయ్యా? ఏం చేయటం వల్ల ప్రభువా నా జీవితము ఏ అడ్డులు ఆటంకాలు లేకోకుండా నా జీవితము సాగిపోతుందయ్యా? సౌలు అడుగుతున్నాడు, ఏం చేయమంటావయ్యా? దమస్కోలకు వెళ్ళు, నీ చేయవలసిన ప్రతిదీ కూడా నీకు బోధిస్తాను. బాప్టిజం ఇస్తున్న యోహాన్ని అడుగుతున్నా, ప్రభువా మేమేం చేయాలి?
మేమేమి చేయటం వలన మా జీవితంలో రక్షణ పొందుకుంటాము. యోహాను బాప్టిజం ఇస్తూ వారి జీవితాలందరినీ కూడా ఒప్పింపజేస్తున్నారు. ఎవరికైనా లేని వారు ఉంటే వారికి మీరు సహాయం చేయండి. సుందరులారా, అక్రమంగా ఎవరి దగ్గర ఆశిస్తున్నారేమో, మీరేం చేయాలని అడుగుతున్నారు కదా. అక్రమము ఎవరి దగ్గర ఆశించవద్దు, నీతి న్యాయంగా బ్రతకండి. సైనికులారా, మేమేం చేయాలని అడుగుతున్నారు కదా. ఎవరి మీద తెలియకుండా నింద మోపొద్దు, ఎవరిని మీరు బాధ పెట్టద్దు. మీకున్న దానిలోనే మీరు సంతోషించండి. ఏం చేయాలని అడుగుతున్న వారికి యోహాను వారందరికీ కూడా ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. నీవు కూడా అదే విధంగా ప్రభు దగ్గర అడుగు, ప్రభు నేను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నా. కొన్నిసార్లు బాధలు సంభవించినప్పుడు ఏం చేయాలో తెలియదు మన జీవితానికి. అనారోగ్యం సంభవించినప్పుడు ఏం చేయాలో తెలియదు మన బ్రతుకులకు. కొన్ని సందర్భాల్లో మన జీవితాలకి బాధలు మన చుట్టుముడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడుగుతున్నావా? మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? వారు ఏమన్నా నీకు సలహా ఇస్తారని ఎదురు చూస్తున్నావా? నడి మధ్యలో విడిచిపెడతారు వారు, జాగ్రత్త. నా దేవుడు అంతవరకు నమ్మకస్తుడని. భూమి ఆకాశమైన సింహాసనం నిలిచి ఉన్నంత వరకు కూడా దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. కష్ట సమయంలో నిన్ను విడవడు, దుఃఖ సమయంలో నిన్ను విడవడు. ఆయన బాధ కలిగిన దినవల్ల విడవడు. నీకున్న వారందరూ కూడా నీకు కలిగిన దారిద్ర్యాన్ని బట్టి నిన్ను విడిచిపెట్టిన ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడవడు. అందుకే ప్రభువుని అడుగు, ప్రభు నేను ఏం చేయాలి? నేను నష్టపరిచే మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడాడండి. నీ జీవితం సర్వము కోల్పోయే విధంగా దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాడు. ఆయన ఎప్పుడు మాట్లాడే నీ క్షేమాన్ని కోరతాడు. నీ జీవితాన్ని ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు మాట్లాడినా దేవుడు నిన్ను ఎదిగించాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ప్రణాళిక ఉన్నది. అటువంటి దేవుని వదిలేసి లోకంలో పడి ఏం చేయాలి ఏమి దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా ఉండిపోయేవేమో. దేవుని అడుగు, ఆయన వాక్యం ప్రకారం జీవించు. నీవు నడుచుకోవలసిన పద్ధతి విధానములన్నీ నీకు బోధిస్తాడు. ఒకవేళ దేవుడి దగ్గర ఇప్పుడు తొట్టిల్లిపోయి పడిపోయి జారిపోయిన స్థితిలో ఉంటే దేవుడిని నీకు జ్ఞాపకం చేస్తాడు. అమ్మా, నువ్వు ఎలా జీవించావు, ఇలాగ నీవు నడిచావు, ఇలాగున్నావు, నీ జీవితాన్ని మార్చుకోండి, నేనేం చేశాను అని అనవద్దు. చెడుతనమును గురించి పశ్చాత్తాపడాలి. నీవు చెడుతనమును గురించి దేవుడి దగ్గర నువ్వు అడిగి పాప క్షమాపణ పొందుకోవాలి. పాపి అయిన స్త్రీ యేసు పాదాల దగ్గర పడి ఉన్నప్పుడు నేను పాపం చేయలేదయ్యా అంటలేదా? మౌనంగా పడి ఉండగా యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు ఇంకెప్పుడు పాపం చేయవద్దు, నెమ్మది కలిగి వెళ్ళు. అయ్యా, నేను ఎప్పుడు పాపం చేశాను అనలేదండి. నీవు చేసిన తప్పిదములుంటే సరిదిద్దుకో, క్షమాపణ పొందుకో, పశ్చాత్తాపడుకో. దేవుని ఎదుటి ఏం చేశానని ఆయన ప్రశ్నించవద్దు. ఆయన నీ మాటలన్నీ చూస్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాడు, ఆలకిస్తూనే ఉన్నాడు. ఏది నీ జీవితంలో చెడుతనమందో ఆయన చూస్తూనే పరీక్షిస్తున్నాడు. అటువంటి దేవుని నుండి ఆయన రక్తంలో నీవు కడిగి వేసుకుని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడుగు. నీవు చేయవలసినవన్నీ కూడా దేవుడు నీకంటే ముందుగా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాడు. చెప్పబడిన మాట మనందరి జీవితాలు బలపరచబడినట్లుగా ఆత్మచేత ప్రేరేపడగలిగిన వారు ఎవరైనా ఒక్కరు వాక్యము ఫలించున్నట్లుగా ప్రార్థన చేయండి.